మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్‌లో బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఫాలో అవ్వాల్సిన పేజ్ మహీందర్ జోన్. దాంట్లో మీకు బెస్ట్ ఎవర్ డీల్స్ అయితే ఉంటాయి. ఈవెన్ మీకు 90% వరకు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా అందులో షేర్ చేయబడతాయి. సో ఇంకెందుకు లేటు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి. అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టా. మీరు ఎందులో ఫాలో అవ్వాలనుకుంటే అందులో ఫాలో అవ్వచ్చు. హలో గైస్, వెల్కమ్ టు ద సారీ. హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా వీడియో కొంచెం బాగా లేట్ అయింది. నేను నిన్న ఒక వీడియో చేశాను కదా, మీరు అందరూ చూశారు. వార్ 2 అండ్ కూలీ డే 1 కలెక్షన్ది కంపారిజన్ రిపోర్ట్ అయితే చేశారు కదా. సో చాలామంది చూశారు దాన్ని. సో ఇది డే 2 వీడియో అనమాట. డే 2కి రెండిటికి ఎంత కలెక్షన్స్ వచ్చాయి అండ్ ఏది బెటర్ పర్ఫామ్ చేసింది, ఎక్కడ ఏ జోన్లో ఏది బెటర్గా పర్ఫామ్ చేసింది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో లాంగ్ రన్లో ఏది బెటర్గా కనబడే ఛాన్స్ ఉంది, ఏది ఎక్కువగా నిలబడే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా కొంచెం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్గా లాస్ట్లో ఒక పర్టికులర్ సినిమా కోసం మనం సెపరేట్గా మాట్లాడుకుందాం. బికాజ్ అసలు ఆ సినిమా పర్ఫామ్ చేస్తున్న విధానం చూస్తుంటే మట్టి పోతుంది తెలుసు. అసలు బుర్ర పాడు, అసలు మైండ్ బ్లోయింగ్. నిజంగా అసలు అన్బీటబుల్. అసలు అది ఒక బీస్ట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తుంది అదైతే మాత్రం. సో ఇంకా ఒకసారి మాట్లాడుకుందాం, మొత్తం మూడింటి కోసం మాట్లాడుకుందాం యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్ 2 విషయానికి వచ్చినట్టయితే, వార్ 2 సెకండ్ డే ఎంత నెట్ కలెక్ట్ చేసింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ గ్రాస్ గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత కూలీకి వెళ్దాం, తర్వాత కంపేర్ చేసుకుందాం. సో వార్ 2 సెకండ్ డే చాలా బెటర్గా కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ డే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా మూవీ కోసం ఎంత కలెక్ట్ చేసింది అనేది. బట్ కంపేర్ చేసుకుంటే సెకండ్ డే ఇది చాలా బెటర్గా పర్ఫామ్ చేసింది. దానికంటే ఒక 10 crores ఎక్కువే కలెక్ట్ చేసింది. సో డే 1 ఏంటంటే మనకి 88 crores కలెక్ట్ చేస్తే, డే 2 మనకి 98 crores అయితే కలెక్ట్ చేసింది. సో ఆల్మోస్ట్ నియర్ టు 100 crores అనమాట వార్ 2 సెకండ్ డే కలెక్షన్. అయితే దీనికి రీజన్ హిందీ కలెక్షన్స్ యాక్చువల్లీ. హిందీలో చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి సెకండ్ డే వార్ 2కి. నెట్ బాగా ఇంక్రీజ్ అయింది. మేబీ బికాస్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ డే హాలిడే అవ్వచ్చు, లేదంటే ఇది ఈ స్పై యూనివర్స్ ఎప్పుడు కూడా ఈ ఇండియా అండ్ విలనిజం అనే కాన్సెప్ట్ ఇండియా చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మేబీ ఆ రీజన్ అయ్యి ఉండొచ్చు. వార్ 2 నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా స్టిల్ సెకండ్ డే బెటర్గా పర్ఫామ్ చేసింది డే 1తో కంపేర్ చేసుకుంటే. సో హిందీలో చాలా బాగా పర్ఫామ్ చేసింది యాక్చువల్లీ. ఎందుకంటే డే 1 హిందీలో అరౌండ్ 32 crore దాకా నెట్ వస్తే, డే 3 ఏకంగా 46 దాకా నెట్ అయితే వచ్చింది. సో విచ్ ఈస్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ. చాలా డిఫరెన్స్ ఉన్నట్టే. సో బాగానే రైజ్ వచ్చింది. మరి సాటర్డే సంగతి ఏమో చెప్పలేము. సాటర్డే డిపెండ్స్. ఎందుకంటే కొన్నిసార్లు అది బెటర్గా పర్ఫామ్ చెయ్యొచ్చు, లేదంటే చెయ్యకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ డే కొంచెం బెటర్ పుష్ వచ్చేసింది. వీకెండ్లో రావాల్సిన పుష్ ఏదైతే ఉందో అది హాలిడే రావడం వల్ల ఆ రోజు వచ్చేసింది కదా ఆ పుష్. సో దానివల్ల అది వస్తుందా లేదా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది సాటర్డే రోజు, డే 3 రోజు. అది రేపు మాట్లాడుకుందాం మనం. సో సెకండ్ డే హిందీలో చాలా మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి వార్ 2కి. అండ్ దీన్ని బట్టి మనం ఒక ఎక్స్పెక్టేషన్కి అయితే రావచ్చు. ఏంటంటే వార్ 2 ఈ వీకెండ్ గ్రాస్ ఈజీగా ఆ గెస్ అయితే 300 దాటేస్తుంది వార్ 2 వీకెండ్ గ్రాస్ అయితే. అండ్ తర్వాత కూడా డెఫినెట్గా దీనికి మంచి రన్ ఉండేలా కనబడుతుంది. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ బాగానే ఉంది దీనికి పబ్లిక్ నుంచి. రివ్యూస్ నెగిటివ్ ఉన్నాయి, మేబీ బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సంథింగ్, బట్ వర్డ్ ఆఫ్ మౌత్ బాగానే ఉంది దీనికి. సో మరి ఇంకా వీక్ డే అట్లీస్ట్ మండే రోజు డబుల్ డిజిట్ మోర్ దాన్ 15 ఉంటే ఇంకా ఫైన్, ఈ మూవీ సెట్. ఇంకా దీన్ని ఇంకొక 2 వారాల దాకా ఆపలేరు. సో ఈజీగా 600 crore గ్రాస్, 650 crore గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తుంది. ఒక 700 వరకు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు సినిమా అయితే మాత్రం. సో అది పాయింట్. అండ్ ఇంకా హిందీ నెట్ విషయానికి వచ్చినట్టయితే యాజ్ ఆఫ్ నో 75 crore నెట్ అయితే దాటింది. సో ఇంకా బెటర్గానే పర్ఫామ్ చేయొచ్చు కాబట్టి ఈ వీకెండ్ 2 days ఛాన్స్ ఉంది. సండే రోజు ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఆ అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఈజీగా మేబీ ఒక 150 crore నెట్ని అయితే కొట్టొచ్చేమో, అంటే ఛాన్స్ ఉంది. బట్ ఎగ్జాక్ట్గా చెప్పలేము మనం. బట్ చాలా పెద్ద జంప్ వచ్చింది కాబట్టి దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేయొచ్చు. అట్లీస్ట్ ఈ లెవెల్ మెయింటైన్ అయినా కూడా ఈజీగా 90 crore ప్లస్ వస్తుంది కదా. సో ఈజీగా 160 నెట్ అయితే దాటేస్తుంది. సో దట్స్ ఫర్ ష్యూర్. బట్ అందుకే మినిమం ఒక 150 నెట్ అనుకుంటున్నాను నేనైతే హిందీ వెర్షన్లో, విచ్ ఈస్ యాక్చువల్లీ ఓకే. బట్ అంత గ్రేట్ అయితే కాదు, ఎందుకంటే దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఆ లెవెల్లో ఉన్నాయి.
బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఎగ్జాక్ట్గా 100% అయితే మీట్ అవ్వలేకపోయింది సినిమా. సో అంటే మీట్ అవ్వలేకపోయింది ఇన్ ద సెన్స్ కలెక్షన్స్ పరంగా. కలెక్షన్స్ విషయంలో చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటే వాటిని అయితే ఎగ్జాక్ట్ మీట్ అవ్వలేకపోయింది. సో అది ప్రాబ్లం. సో లెట్స్ సీ మరి చూద్దాం ఏంటనేది. అండ్ ఇంకా తెలుగు వెర్షన్ విషయానికి వచ్చినట్టయితే తెలుగు డే 1 చాలా బాగా వచ్చింది. డే 2 చాలా వరకు తగ్గింది. డే 1 మనకి అరౌండ్ 24 క్రోర్ దాకా నెట్ అయితే వచ్చింది కదా. బట్ డే 2 మనకి 13 క్రోర్ నెట్టే వచ్చింది మనకి. సో తగ్గిందనే చెప్పాలి. ఇంకా ఇండిపెండెన్స్ డే అది పెద్దగా పుష్ అయితే రాలేదేమో మరి మన దగ్గర. ఏమో ఎందుకు అలా జరిగిందని తెలీదు. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మనం ముందే ఒక కంపారిజన్ ఫ్యాక్టర్ మాట్లాడుకోవాలి. తెలుగుకి డే 1 వార్ 2 ఎక్కువ, కూలీ తక్కువ. బట్ డే 2 తెలుగులో వార్ 2 తక్కువ, కూలీ ఎక్కువ. అది హైలైట్. యాక్చువల్గా తెలుగులో ఇంకా బ్యాడ్ టాక్ వచ్చింది వార్ 2కి, కూలీకి. కూలీ కంటే వార్ 2కి ఇంకా కొద్ది గొప్ప బెటర్ టాక్ వచ్చింది, మిక్స్డ్ టాక్. కూలీకి అయితే ఇంకా అవుట్ రైట్ బ్యాడ్ టాక్ వచ్చింది. అలాంటి చోట కూలీకి ఇంకా డే 2 బెటర్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో అది కొంచెం ఏమో చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే మాత్రం. సో అది సిచ్యువేషన్. ఇంకా తమిళ్ లాంగ్వేజ్లో వార్ 2 కోసం మనం మాట్లాడుకోకపోతేనే బెటర్. ఇంక అది ఏమి రాదు అక్కడ. ఇక్కడ ఓ పక్క రజనీకాంత్ గారి సినిమా నడుస్తూ ఉంటే ఎంత బాగోపోయినా కూడా దానికి ఏం వెళ్తే వేరే సినిమాకి ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి. సో అసలు ఆలోచించట్లేదు వాళ్ళు. అందుకే అది వెళ్ళలేదు, తమిళ్లో మాట్లాడుకొని వేస్ట్. సో ఇంకా ఓవరాల్గా ఇదే చెప్పా కదా, 176 క్రోర్ గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది సినిమా అయితే. అండ్ అరౌండ్ సో ఈజీగా 300 అయితే దాటేస్తుంది వీకెండ్కి, అది క్లియర్. సో ఓవర్సీస్లో ఓకే కలెక్షన్స్ ఉన్నాయి. అంటే ఒక మినిమం రేంజ్ కలెక్షన్స్ అయితే మెయింటైన్ అవుతుంది. నాట్ గ్రేట్, నాట్ బ్యాడ్, అది అలాగే మెయింటైన్ అవుతూ వస్తుంది కలెక్షన్స్. సో ఇండియన్ గ్రాసే బెటర్గా ఉంది, ఇండియన్ వెర్షనే బెటర్గా ఉంది. అండ్ ఇంకా కూలీ విషయానికి వస్తే ఇంకా తమిళ్ వెర్షన్ ఏదైతే ఉందో డే 2 చాలా వరకు తగ్గింది. యాక్చువల్లీ ఒక 10 క్రోర్ వరకు తగ్గింది డే 2లో తమిళ్ వెర్షన్లో. అండ్ తెలుగు వెర్షన్కి అయితే ఒక 2 క్రోర్స్ అయితే తగ్గింది కంపేర్ చేసుకుంటే. సో దీనికి తమిళ్ వెర్షన్కి డే 2 35 నెట్ వచ్చింది, తెలుగు వెర్షన్కి డే 2 14 నెట్ వచ్చింది. సో తగ్గింది. బట్ ట్విస్ట్ ఏంటంటే హిందీ వెర్షన్ పెరిగింది. యాక్చువల్గా హిందీలో దీనికి కొద్ది గొప్ప బెటర్ రివ్యూస్ వచ్చాయి. అది మరి ఏమో మరి వాళ్ళకి ఎలాగెక్కిందో అర్థం కాలే. బట్ హిందీలో బెటర్ రివ్యూస్ వచ్చాయి. అంటే మేబీ వాళ్ళకి ఇది కొంచెం కొత్త అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు విక్రమ్ చూడలే, వాళ్ళు లియో చూడలే, వాళ్ళు జైలర్ చూడలే, వాళ్ళు పెటా చూడలే, వాళ్ళు పెద్దన్న చూడలే, వాళ్ళు లింగా చూడలే. సో అందువల్ల ఏంటంటే అందులో ఉన్న సీన్స్ ఏవైతే ఉన్నాయో అవేవి గుర్తురావు ఇక్కడ. జైలర్ కూడా పెద్ద కలెక్షన్స్ ఏమి రాలేదు కదా. సో అవేం గుర్తురావు వీళ్ళకి. సో కొత్త సినిమా చూసిన ఫీలింగే ఉంటుంది. మనం ఏంటంటే ఇవన్నీ చూసాం కాబట్టి కొత్త సినిమా కాదు కూలీ అని అనిపిస్తుంది మనకి. బట్ అక్కడ అలా కాదు. అక్కడ ఏంటంటే ఒక మేబీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండొచ్చు. అండ్ ఈ క్లాష్ వల్ల కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి అలా బెటర్గా అనిపించి ఉండొచ్చు వాళ్ళకి. సో అది సిచ్యువేషన్. సో హిందీ అయితే రైజ్ అయింది గ్రాఫ్. సో అరౌండ్ 6.5 క్రోర్ అంటే 2 క్రోర్ పెరిగింది నెట్. సో దట్ ఈస్ గ్రేట్ అనే చెప్పాలి యాక్చువల్లీ. బట్ అదే అంటున్నా, తమిళ్లో తగ్గింది అండ్ తెలుగులో కూడా కొంచెం తగ్గింది. బట్ వార్ 2 తెలుగు వెర్షన్ కంటే కూలీ తెలుగు వెర్షన్ బెటర్గా పర్ఫామ్ చేసింది. సో దట్ ఈస్ హైలైట్ యాక్చువల్లీ. సో ఇంకా అది మ్యాటర్. సో బికాస్ ఆఫ్ ద హైప్ ఆర్ సంథింగ్ చాలా హ్యూజ్ లెవెల్లో పర్ఫామ్ చేసింది అనమాట సినిమా అయితే మాత్రం తెలుగులో. అండ్ ఇంకా తర్వాత హిందీ కూడా కొంచెం రైజ్ అయ్యింది. సో ఈ ట్రెండ్ చూస్తుంటే మనం మేబీ కూలీ హిందీ వెర్షన్ వీకెండ్కి వచ్చేసరికి ఒక 25 వరకు కొట్టచ్చేమో అనిపిస్తోంది. డిపెండ్స్, బట్ ఏమో కొట్టచ్చేమో చెప్పలేం కదా. సో అది నా పాయింట్ అయితే ఇక్కడ. సో లెట్స్ సీ, చూద్దాం ఏమనేది. సో యాజ్ ఆఫ్ నో ఈ సినిమా అయితే కలెక్ట్ చేసిన గ్రాస్ అయితే 250 క్రోర్స్ దాటేసింది. సో మనకి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. సన్ పిక్చర్స్ వాళ్ళు ఏమైనా అఫీషియల్గా రిలీజ్ చేశారా? నేను యాక్చువల్గా నిన్న చూడలేదు. అంటే ఇవాళ వీడియో చేయడానికి ముందు నేను డైరెక్ట్గా ట్రేడ్ అనాలిసిస్ మాత్రమే చూసుకున్నాను నేను. సన్ పిక్చర్స్ వాళ్ళది ఏమైనా పోస్టర్ రిలీజ్ చేశారేమో చూడలేదు నేను యాక్చువల్లీ. లేదు, వాళ్ళు చేయలేదు యాక్చువల్గా. ఇందాక ఇది చూశాను నేను, ఫాస్టెస్ట్ 1 మిలియన్ గ్రాస్ అని చెప్పి ఆస్ట్రేలియన్ న్యూజిలాండ్ అంటే తమిళ్ ఫిల్మ్. సో అది వాళ్ళు అది పెట్టారు అంతే. కలెక్షన్స్ ఏం వాళ్ళు ఏం రిపోర్ట్ చేయలే. సో ఓవర్సీస్ గ్రాస్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ వచ్చారు అంతే. సో అది సిచ్యువేషన్. సో 250 క్రోర్ అయితే దాటింది. బట్ అంటే ఎలా అంటే 100 క్రోర్ కంటే కొంచెం తక్కువే కలెక్ట్ చేసింది డే 2. అది ఫ్యాక్టర్ ఇక్కడ. సో డే 1 151 కలెక్ట్ చేసింది కదా. సో డే 2 ఏంటంటే ఆ 99 పాయింట్ సంథింగ్ అలా కలెక్ట్ చేసింది అనమాట. సో దానివల్ల అది 250 మార్క్ని అయితే టచ్ చేసింది. బట్ 100 క్రోర్ మార్క్ని అయితే టచ్ చేయలేదు డే 2.
సో దీనివల్ల కొంచెం డౌన్ అయిందనే చెప్పాలి యాక్చువల్గా, బట్ స్టిల్ హోల్డింగ్ బెటర్. ఇంకా నన్ను అడిగితే తమిళనాడులో తమిళ్ వెర్షన్ ఎక్కువ కలెక్ట్ చేయలేదు. ఇంకా వేరే చోట్ల లైక్ ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు, లేదంటే కేరళలో కావచ్చు, అక్కడ తమిళ్ వెర్షన్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తోంది. అందుకే మలయాళంలో రిలీజ్ చేయలేదు వీళ్ళు, కన్నడ వెర్షన్ చేశారు, అది పెద్ద కలెక్ట్ చేయదు ఇప్పుడు కూడా. వాళ్ళు కూడా డైరెక్ట్ స్ట్రైట్ తమిళ్లోనే చూస్తారు, బికాజ్ అక్కడ ఆడియన్స్కి తమిళ అర్థమవుతుంది, తెలుగు అర్థమవుతుంది, హిందీ అర్థమవుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఆ లాంగ్వేజ్ సినిమాని ఆ లాంగ్వేజ్లోనే చూస్తారు. దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. సో అదనమాట సిచ్యువేషన్. సో ఓకే, నైస్. బేసిక్గా సెకండ్ డే ఏది బెటర్గా పర్ఫామ్ చేసింది అంటే ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గానే పర్ఫామ్ చేసాయి. కూలీ ఒక 0.00001% బెటర్గా పర్ఫామ్ చేసింది సెకండ్ డే. థర్డ్ డే అనేది ఇంకా డిపెండ్స్, ట్రేడ్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. సో నేటివ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ తమిళ్ అనేది కూలీ నేటివ్ మార్కెట్, హిందీ అనేది వార్ టు నేటివ్ మార్కెట్. ఆ నేటివ్ మార్కెట్స్లో కూలీ డౌన్ అయింది, కూలీ డ్రాప్ అయింది, వార్ టు రైజ్ అయింది. బట్ ఏదైతే మధ్యలో అన్నిటికంటే అసలు సంబంధం లేని మార్కెట్ ఏదైతే ఉందో తెలుగు మార్కెట్, అది అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా పనిచేస్తోంది అది. సో అంటే డే 1 ఏమో వార్ 2కి ఎక్కువ ఉండి, అంటే 5 AM షోస్ అవి పడ్డాయి కదా, మేబీ దాని ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. సో డే 1 వార్ 2కి ఎక్కువ ఉంది, కూలీకి తక్కువ ఉంది. డే 2 ఏమో వార్ 2 బాగా తగ్గింది, కూలీ కొంచెం తగ్గింది, బట్ స్టిల్ వార్ 2 కంటే కొంచెం బెటర్గానే ఉంది తెలుగు వెర్షన్లో. అదనమాట సిచ్యువేషన్. సో డే 3 ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం ప్రస్తుతానికి. సో యాజ్ ఆఫ్ నో రెండు సినిమాల కలెక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి యూనో వార్ 2 186 crores. ఇందాక నేను 176 అన్నాను కదా, సారీ నేను కొంచెం మర్చిపోయాను. 88 + 98 కదా, సో 186 crore కలెక్షన్ వచ్చింది 2 daysలో. అండ్ ఇది వచ్చి 2 daysకి 250 crore కలెక్షన్ అయితే వచ్చింది. సో స్టిల్ వార్ 2 కంటే కూలీయే బెటర్ పొజిషన్లో ఉంది యాజ్ ఆఫ్ నో. బట్ ఏమో మొమెంటం అనేది షిఫ్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అలాగే ఉండొచ్చు, అటు ఇటు అవ్వచ్చు. 600 650 కలెక్ట్ చేయొచ్చు రెండు సినిమాలు, అలాగే కనబడుతుంది ప్రస్తుతానికైతే ఊపు అయితే మాత్రం. సో బట్ ఓవర్సీస్లో కూలీ స్టిల్ పర్ఫార్మింగ్ బెటర్ కదా, అందువల్ల కూడా ఒక రీజన్ ఉంది. బట్ నేటివ్ మార్కెట్స్ ఎప్పుడు తగ్గకూడదు మరి ఎక్కువగా, సో అప్పుడు ఎఫెక్ట్ అవుతాయి. నేటివ్ మార్కెట్స్ పెరుగుతూ ఉంటే బెటర్ పర్ఫామ్ చేయొచ్చు. వార్ 2 అది ఇప్పుడు కనబడుతుంది, మరి రేపు సంగతి చూడాలి. అంటే డే 3 రేపు వస్తుంది కదా, సో అప్పుడు చూసుకోవాలి మనం. సో అది మరి సిచ్యువేషన్. అయితే ఈ రెండు సినిమాలు ఇలా కలెక్ట్ చేస్తుంటే మూడో సినిమా కోసం మాట్లాడుతా అన్నా కదా, అది ఏ సినిమా తెలుసా? మహావతార్ నరసింహ. ఏమి కొడుతుందా ఆ సినిమా, బా నిజంగా చెప్తున్నా. అసలు తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, బేసిక్గా కలెక్షన్లు ఈ రెండు చోట్ల వస్తున్నాయి. అది కన్నడ సినిమా అంటున్నారు, కర్ణాటకలోనే కలెక్షన్స్ లేవు. ఫర్ అవుట్ రైట్ కన్నడ సినిమా కదా, తెలుగు సినిమా అంటే తెలుగులో చూసారనుకుందాం, తమిళ సినిమా తమిళ్లో చూసారనుకుందాం, హిందీ సినిమా హిందీలో చూసారనుకుందాం. కన్నడ సినిమా కూడా వేరే లాంగ్వేజ్లో చూడరు కదా, కన్నడ సినిమా కన్నడలోనే చూస్తారు. బట్ ఏమో అది కూడా డబ్బింగ్ ఏమైనా కొంచెం అటు ఇటు అయ్యిందేమో మరి, అందుకని తెలుగులో చూసుండొచ్చు, హిందీలో చూసుండొచ్చు, మనం చెప్పలేం. కానీ బట్ కన్నడ వెర్షన్కి చాలా తక్కువ కలెక్షన్స్ ఉన్నాయి, కర్ణాటకలో కావచ్చు లేదా ఎక్కడైనా కావచ్చు. బట్ హైలైట్ ఏంటంటే ఆ సినిమా ఇప్పటికీ కూడా ఇంత పెద్ద పెద్ద సినిమాలు వచ్చిన తర్వాత కూడా బీభత్సమైన నెట్ కలెక్ట్ చేస్తోంది అబ్బా, బీభత్సమైన నెట్ కలెక్ట్ చేస్తోంది. అంటే వీటికంటే ఎక్కువ అయితే కాదు, కానీ అసలు కొన్ని బెటర్ పర్ఫార్మింగ్ మూవీస్ లైక్ కిల్ అని ఒక సినిమా వచ్చింది, కల్కి సినిమా రిలీజ్ అయిన టైంలో హిందీలో. దాంట్లో వెళ్ళని ఇప్పుడు యాక్చువల్గా ప్యారడైజ్లో చేస్తాను నాని గారు సినిమాలో. అది ఎక్కువ పర్ఫామ్ చేయలేకపోయింది, దానికి యాక్చువల్గా మంచి టాక్ వచ్చినా కూడా బికాస్ ఆఫ్ కల్కి ఎఫెక్ట్. కల్కి సునామీలో కొట్టుకుపోయింది, దానికి మంచి టాకే వచ్చింది. కానీ ఇది అలా కాదు, మంచి టాక్ రావడంతో పాటుగా కలెక్షన్స్ రావడంతో పాటుగా విపరీతమైన కాంపిటీషన్లో కూడా కొడుతోంది. ఇది కాంపిటీషన్, బీభత్సమైన కాంపిటీషన్ అబ్బా. హిందీలో వైఆర్ఎఫ్ ఓన్ రిలీజ్, సన్ పిక్చర్స్ బిగ్ రిలీజ్, తమిళ సినిమా హిందీలో పెద్దగా రిలీజ్ అయింది ఇదే, విత్ ఆమిర్ ఖాన్ హెల్ప్, తట్టు క్లాష్కి వచ్చి. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో అవుట్ రైట్ డామినేషన్ ఈ సినిమా చూపిస్తున్నట్టు. దీని కలెక్షన్స్ యాక్చువల్లీ తక్కువ ఉన్నప్పటికీ కూడా. సో ఫ్రైడే రోజు ఇది 5.77 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ సాటర్డే రోజు ఇంకా బుకింగ్స్ 1 hourకి 6,700 టికెట్స్ అలా బుక్ అవుతున్నాయి. సో నేను అంటుంది ఏంటంటే దిస్ ఈజ్ అవుట్ రైట్ మాస్టర్ క్లాస్ నన్ను అడిగితే.
మిగతా సినిమాలన్నీ ఒక లెక్క అండ్ ఈ ఒక్క సినిమా ఒక లెక్క అనే ఫీలింగ్ చాలా గట్టిగా తెప్పిస్తుంది అనమాట ఈ సినిమా. సో అది ఇక్కడ మెయిన్ పాయింట్ యాక్చువల్లీ. గ్రేట్ మ్యాన్, వాట్ ఏ వండర్ఫుల్ సినారియో అసలు నిజంగా. అండ్ ఖచ్చితంగా చెప్తున్నా, ఇది హిందీ 150 నెట్ కొట్టేస్తుంది. అండ్ అదే కాదు, మళ్ళీ సాటర్డే పెరుగుతుంది, సండే పెరుగుతుంది, పెరుగుతూనే ఉంటుంది ఇది. ఈ వీకెండ్ కూడా ఇది కనీసం 20 crore నెట్ కొడుతుంది హిందీలో. ఇంకా తెలుగులో కూడా ఓ మాదిరిగా పర్లేదు, అదనమాట పరిస్థితి. అంటే తెలుగులో మరి అంటే థియేటర్లు తగ్గిపోయాయి కాబట్టి మరి ఇంకా ఎక్కువ రాకపోవచ్చు, కానీ బట్ డెఫినెట్గా ఒకవేళ థియేటర్లు ఉంచుంటే దీనికి ఇప్పటికీ గట్టి కొడుతుంది అనడంలో అసలు ఎలాంటి డౌట్ లేదు తెలుసా. సో 22 days కలెక్షన్ అయితే అప్డేట్ అయింది కదా మనకి. సో 22 daysకి యాక్చువల్గా ఇప్పుడు తెలుగులో డే 22 4th Friday అంటే నిన్న 0.8 crore నెట్ అయితే వచ్చింది. సో అదే అంటున్నా, తగ్గింది బికాస్ ఆఫ్ నో థియేటర్స్. అది కన్నడలో 6.1 crore నెట్ ఉంది దానికి. ఈ మేమే వేసుకోవాలి బ్రహ్మానందం గారిది. తెలుగులో 40 crore పైన నెట్ అయితే ఉంది, హిందీలో 148 దగ్గరలో ఉంది. సో ఈ రోజుకి 150 దాటేస్తుంది. తమిళ్లో 2.7 crore ఉంది. తెలిసిందే కదా, వాళ్ళు మంచి సినిమాలు చూడరు వాళ్ళు. అంటే అట్లీస్ట్ వేరే ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన మంచి సినిమాలను అంత ఎక్కువ ఎంకరేజ్ చేయరు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ లైక్ ఎక్స్ట్రాడినరీ సినిమాస్ లైక్ కేజీఎఫ్, బాహుబలి, పుష్ప 2 కూడా దే గాట్ గుడ్ కలెక్షన్స్. అరౌండ్ 65 crore ఎంతో నెట్ వచ్చింది తమిళ నుంచి, బట్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సలార్ 2 గట్టికి పడుతుంది, ఎందుకంటే వాళ్ళు సలార్ని ఎలివేషన్స్ కోసం వాడుకుంటున్నారు, వాళ్ళ హీరోలకి ఎలివేషన్స్ కోసం. సో దట్ ఈస్ వెరీ రేర్ యాక్చువల్గా. వాళ్ళు వాళ్ళవే అటు తిప్పి ఇటు తిప్పి వేస్తుంటారు, మాడిపోయిన దోశను మార్చి పెడుతుంటారు అక్కడే. ఫస్ట్ టైం వేరే ఇండస్ట్రీలో వేరే హోటల్లో వేసిన దోశ తెచ్చుకొని వాళ్ళ హోటల్లో పెట్టి అది చేస్తున్నారు వాళ్ళు సలార్ విషయంలో. అంతమంది బాహుబలికి చేశారు, కేజీఎఫ్కి చేశారు, ఇప్పుడు మళ్ళీ సలార్ చేస్తారు రీసెంట్ టైమ్స్లో కూడా ఫస్ట్ టైం అన్న ఉద్దేశం. ఇక్కడ కేజీఎఫ్ వచ్చేసి చానాళ్ళు అయింది, 2022లో వచ్చింది. ఆ మహానుభావుడు కేజీఎఫ్ స్టార్, రాకింగ్ స్టార్ యష్, ఆయన 4 ఏళ్ల తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తున్నాడు సినిమాతో ఆయన. సో వాళ్ళు మర్చిపోయింటారు కూడా మ్యాక్సిమం కేజీఎఫ్ సినిమాని, అలా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు ఫ్రెష్గా అయితే సలార్ వచ్చింది కదా, అందువల్ల వాళ్ళు ఇప్పుడు సలార్ కంటెంట్లు గట్టిగా వాడుతున్నారు. సో సలార్ 2కి మళ్ళీ గట్టిగా కొడుతుంది తమిళ్లో అది. సో ఎనీహో స్పెషల్ అప్లాజ్ అండ్ స్పెషల్ సెల్యూట్ టు మహావతార్ నరసింహ. అండ్ వార్ 2 versus కూలీ చూసుకుంటే సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సో యాజ్ ఆఫ్ నో కూలీ బెటర్గా ఉంది 250 crore కలెక్షన్స్తో, ఇది 186 crore కలెక్షన్తో వార్ 2 ఈజ్ ఇన్ ఏ రాక్ సాలిడ్ పొజిషన్ బట్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ కూలీ. సో ఓవరాల్గా నా ఎస్టిమేషన్ ఏంటంటే రన్ ఫినిష్ అయ్యే టైంకి వార్ 2 కూలీ ఈక్వల్గా ఉండొచ్చు, ఆర్ ఈ సాటర్డే పర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉన్నట్టయితే వార్ 2 బెటర్ పొజిషన్లో ఉండొచ్చు. అది మరి సిచ్యువేషన్. సో మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరి మీద మీకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. నెక్స్ట్ వీడియో, బాయ్.